అండి నేనైతే ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళి ఇప్పుడు వచ్చాను. సామాన్లు అయితే తీసుకొచ్చాను. చూడండి మేమేం తింటామో ఏమేమి తీసుకొచ్చాము. ఈ నెలకు మాత్రం ఇంతే పట్టిందండి. ఎందుకంటే పండగకి తీసుకొచ్చాను కదా, అవి ఉన్నాయి కాబట్టి కొంచెమే తీసుకొచ్చాము. గోధుమ పిండి అండి, 4 కేజీస్ అయితే మాకు కావాలి. ఇది గట్టుకండి, కొంచెం జొన్న చూడండి, రవ్వలాగా కొంచెం గర్గరికి పడతాము. జొన్న పిండి, జొన్న గట్టుక. ఉల్లిగడ్డలు ఇది 2 కేజీలు, ఉల్లిగడ్డ కేజీ, ఇడ్లీ రవ్వ, బట్టల సోపులు, బోళ్ళ సోపులు ఇంకున్నాయి ఇంట్లో, 2 ఆయిల్ ప్యాకెట్లు. పండగ తీసుకొచ్చిన ఆయిల్ ఉందైతే 2 తీసుకొచ్చుకున్నాం. ఇదేంటి 2 కావాలి కదా, టీ కాఫీ 2, చక్కెర చాపత్తి, మళ్ళీ పల్లీలు 1/2 కేజీ, జీలకర్ర అండి. ఇక మా సార్ అయితే జీలకర్ర పొడి తాగుతానేసి అంటే నేనైతే ఎక్కువ తీసుకొచ్చాను. ఎలా తాగుతాడనేది నాకు తెలియదు. మీకైతే తాగుతాను మాత్రం మీకు వీడియోలో అయితే చెప్తాను, ఎలా తాగుతాడో ఎందుకు తాగుతాడో. ఓకేనా. మినప్పప్పు ఇది పోయినసారి వాటిక తీసుకొచ్చామండి. పోయినసారి షాప్ అతన్ని ఇవ్వలేదు కాబట్టి ఈసారి మరీ అడిగి తీసుకొచ్చారండి. ఇలా చేసేవాళ్ళు మీ దగ్గర ఇంకున్నారా? ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వాటిక మీద ఫ్రీ వచ్చిందండి. పోయిన మంత్లో వాటి తీసుకొచ్చాము, అది అయిపోలేదు. అది తీసుకొస్తే అది ఇవ్వలేదు కాబట్టి మా సార్ అడిగి మరీ దీన్ని తీసుకొచ్చారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. మీ దాంట్లో ఎంతమంది ఇలా చేసి తీసుకొస్తారో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. అది ఉంది కాబట్టి ఇది ఒకటి, ఇది నాది, ఇది సార్ది, ఇది నాది. ఓకేనా. ఇది సర్పండి, కానీ నాకు గడి అంటే ఇష్టం అండి, కానీ గడి తీసుకురాలేదు. గడి బదులు ఇదే గడి అంట. ఇంకేం తీసుకొచ్చాను, షాంపులు అండి. షాంపులు అయితే మా ఆడవాళ్ళకైతే కావాలి కదా, ఆడవాళ్ళకు. ఇక మా తాతకైతే గుండుకి ఏం లేదు, అందుకే షాంపులు నాకు మాత్రమే. ఇక ఇది చెప్పక్కర్లేదండి, ఇది చెప్తే మళ్ళీ బాగుండదు. హెయిర్ కలర్ అండి, ఇలా అయితే తీసుకొచ్చామండి. మేము ఈసారి అయితే కొన్ని తీసుకొచ్చామండి. నెక్స్ట్ టైం అయితే ఎక్కువ తీసుకొచ్చాడు, మళ్ళీ పెద్ద వీడియో పెడతాను. ఓకేనండి, మరి బాయ్.